Thank you, Kishore. Thank you, Kishore Babu. Thank you for your introduction and the horizon points. That's very thank you from the academic side. First, I'm very thankful to the few people here before I start my meeting. The first person is Mr. Amrit Pandi Garu, who accommodated us at the first event of the Amma Eco Resorts, who has given us an opportunity at a wonderful pricing and location. I wanted to be different. The second person is Kishore Babu, who took the initiative of conducting this general body as SCC. ఏదైతే ఉందో దాన్ని మనం నేషనల్ పద్ధతిలో ఎలా అయితే చేస్తున్నామో 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా దీన్ని కండక్ట్ చేద్దాము అనే ఆలోచనతో ఉన్నప్పుడు, కొంత గ్యాప్ ఉన్నప్పుడు ఈ హాజ్ ఇండక్టెడ్ సమ్ న్యూ మెంబర్స్ ఆల్సో ఫ్రమ్ దిస్ సైడ్. అది ఒకటి. తర్వాత ఆయనకి అసిస్టెంట్గా మరి బాస్ నాకు తెలియదులే, కానీ మిస్టర్ ధనమూర్తి అనే వ్యక్తి అందించిన సహాయ సహకారాలు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ వన్. సార్ రాత్రి చెప్పినవన్నీ నేనేం చెప్పను, కానీ ఫస్ట్ ఐ విల్ అప్రిషియేట్ ధనమూర్తి. హీ ఈజ్ హైలీ టాలెంటెడ్. ఆ టాలెంట్ ఏదనేది తర్వాత తెలుస్తుంది. సార్ హైలీ టాలెంటెడ్, దట్స్ ఓకే. అండ్ సేమ్ టైం ఏంటంటే ఈ ఈజ్ ఆల్సో డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఇవాళ ధనమూర్తి ఎన్ని చెప్పినా ఇవాళ ఇక్కడ ఎలక్షన్లో ఎన్నికైనటువంటి అందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చిన ధనమూర్తి ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే అతను చేసిన చాకిరికి, అతను చేసిన పనికి మనం ఎంత చెప్పినా ఇవాళ అతనికి ఇచ్చిన గుర్తింపులోనే అతను పనిచేసాడో లేదని మనం చెప్పకనే చెప్పాం. అది ఒకటి. రెండోది, ఇక్కడ మరి నాన్ కంటెస్టింగ్ పర్సన్స్లో మరి మేడం మిస్సెస్ నార్పశెట్టి నాయుడు గారు, ఆమె ఝాన్సీ గారు, ఆమెని ఎలక్షన్ ఆఫీసర్గా డెసిగ్నేట్ చేసి, అంటే ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఫైనల్గా మై గుడ్ ఫ్రెండ్ రాజగోపాల్ మేడ్శెట్టి అండ్ హైబీస్ టీవీ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అది డిజిటల్, అండ్ దే డూ ది లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇన్ అంటే ఇప్పుడు మీరు హైటెక్స్ కనుక హైదరాబాద్ హైటెక్స్లో జరిగే మేజర్ ఈవెంట్స్ అన్ని కూడా వీళ్ళే కవర్ చేస్తూ ఉంటారు. దెన్ ఈ వాలంటరీలీ ఆఫర్డ్ మీ అన్నా నేను వచ్చి మీ ఈవెంట్ని కవర్ చేయొచ్చు అంటే నేను అనుకున్నాను ఎంత పెద్ద ఈవెంట్ అనుకున్నాడు బ్రదర్ అని. బట్ వాట్ ఐ సెడ్, ఈవెంట్ పెద్దదేం కాదు, కానీ ఆ కాన్సెప్ట్ అతనికి నచ్చి మన మీద ఉన్నటువంటి ఫార్మసీ లైన్లో ఐపీసీకి దేవర్ ది అఫీషియల్ డిజిటల్ మీడియా పార్ట్నర్స్ అండ్ 73 ఐపీసీకి హైటెక్స్లో జరిగిన ఐపీసీకి హైబీస్ టీవీ సంజయ్ గారు అండ్ రాజగోపాల్ గారు దేవర్ ది హైబీస్ టీవీ వాజ్ ది అఫీషియల్ మీడియా పార్ట్నర్స్. సో వాళ్ళు ఆ ఉద్దేశంతో ఫార్మా రంగంలో మనకు ఉన్నటువంటి యాంగిల్, దట్ టైం ఐపీసీ 73rd ఐపీసీకి నేను ప్రెస్ కమిటీ చైర్మన్ ఉన్నాను. సో దానివల్ల మాకున్నటువంటి రిలేషన్ కానీ ఆ తర్వాత మేము కంటిన్యూ అయిన దీన్ని కానీ ఆల్ ది వే దే కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దే సపోర్టింగ్ అస్. ఈ చిన్న క్లోజ్డ్ రూమ్ సెట్టింగ్ అయినప్పటికీ కూడా, మన చిన్న మీటింగ్ అయినప్పటికీ కూడా, ఇట్ ఈస్ జస్ట్ అన్ అసోసియేషన్ మీటింగ్ అయినప్పటికీ కూడా దే ఆర్ సపోర్టింగ్ ఎస్ ఎ లైఫ్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీఆర్ ఇన్ ఐపీజీఏ విచ్ హ్యాస్ ఏ క్వాలిటీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటూ ఒక మేజర్ నెట్వర్క్ వాళ్ళు మన మీటింగ్ని లైవ్, ఇప్పుడు నేను మాట్లాడేదంతా లైవ్లో వెళ్తాం. సో దిస్ ఈజ్ ఒక మేజర్ నెట్వర్క్ ఇస్తుందంటే, అంటే మిక్షర్ బాబు గారు చెప్పారు వీఆర్ డిఫరెంట్ అంటే తెలుగులో మాట్లాడితే తేడా కావని కాదు. అంటే వీఆర్ టోటల్లీ డిఫరెంట్ ఇన్ వర్కింగ్ ఇన్ ఎ వే దట్ అంటే ఒకటే చెప్పాలనుకున్నాం. ఐ లైక్ ది లీడర్షిప్. నా కాలేజీ రోజుల నుంచి, స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నాయకత్వం అనేది ఎవరికి కూడా డబ్బులు ఉంటేనో లేకపోతే ఇంకొకళ్ళు రెఫర్ చేస్తేనో లేకపోతే ఇంకొకళ్ళు చెప్తేనే రాదు. మనకు ఆలోచన స్టూడెంట్ పీపుల్ లీడర్షిప్ అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ ఈ పొజిషన్లో రాజకీయాలు కానీ ఇంకోటి లీడర్షిప్ అంటే పొలిటిక్లో ఉన్నాడే లీడర్షిప్ కాదు. సారీ, అది లైవ్లో వెళ్తుందనే విషయం మర్చిపోయినాను. అయితే విషయం ఏంటంటే ద మిస్టేక్స్ వీ డూ దే ఆర్ ఎ మీడియా పర్సన్ టు and the other side I have 4 different faces. I'm a lawyer, I'm a pharmacist first, I'm a lawyer, I'm a journalist and I'm a politician. So I do 4 roles. అలా ఎందుకు కుదిరిందంటే మీకు అందరికీ చెప్పాలంటే ఒక్కొక్క స్ట్రగుల్ నుంచి ఒక్కొక్క ప్రొఫెషన్ బయటకు వచ్చింది. దీనన్నిటికీ కారణం ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్. అంటే చాలా మందికి తెలుసు, కొద్దిమందికి తెలియదు.
ఐ జస్ట్ దీనికి ఇంతకు ముందు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తా. అసలు ఫార్మసీలో నేను ఎందుకు లేరునయ్యాననే దానికి కారణం బి యతిరాజం అనే ఒక ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్. నేను ఏదో అంతకుముందు రకరకాల పనులు చేశాను, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపాను. తర్వాత ఐ వెంట్ టు యుఎస్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ సైంటిస్ట్ ఫర్ ది టాప్ 2 కంపెనీస్ ఆఫ్ ది వరల్డ్, Pfizer and Sanofi number 1 and 2, and I was a senior scientist in the headquarters of Pfizer then Sanofi. And my specialization was senior pharmacovigilance. I was good. I was leading my life in a better way. All of this sudden, and before going to Pfizer, and I went in US in 1999. I started my career with the Rite Aid Pharmacy as a registered pharmacist. And then I was working all of this sudden in 1999 I went there, unless 2004, I got a letter from National Boards of Association of Pharmacy, NABP, National Association of Boards of Pharmacy, indicating that your pharmacy council good standing certificate is suspicious. And at this point, we are verifying the authenticity of your good standing certificate. What is the suspicious? I tell you. అంటే ఫార్మసీ కౌన్సిల్లో నేనేదో చేశానని చెప్పే వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ప్రథమ బాధితుడిని నేనే, ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్. ఇక్కడ ఏంటంటే ఆ యతిరాజ్యం అనేవాడు ఒక గుడ్ స్టాండింగ్, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ 500 రూపీస్ కడితే when you are working in the other states, other countries, you require a NOC kind of thing to get the license in other country. So ఆ రోజుల్లో around 90s they don't have the much computer ఇదన్నా లేకపోయి ఉండొచ్చు, లేకపోతే దే ఫార్మాట్ పెట్టుకుని ఆ ఫార్మాట్లో when they did that, I have diploma and degree at SCS College of Pharmacy, then Karnataka College of Pharmacy, both are in Gulbarga University. And of course I later pursued the M.Pharm. That was a different story in a later stage. At the time I registered, I made diploma in pharmacy and B Pharmacy. ఆ ఫార్మెట్ టెంప్లెట్లో పేర్లు మార్చేది, డిగ్రీలు మార్చేది, కాలేజీలు మార్చే క్రమంలో మా ఫాదర్ పేరు వెంకటేశ్వర రెడ్డి అయితే ఎస్ స్వామి అని టైప్ అయింది. ఎస్ స్వామి అనే ఉన్నవాడిది పేరు మార్చలేదు, విజయభాస్కర్ రెడ్డి సన్ ఆఫ్ ఎస్ స్వామి. And I supposed to come as SCS College of Pharmacy. It was marked as Board of Technical Education, Government of Andhra Pradesh. అంటే డిప్లొమా వాళ్ళకి ఏదైతే సర్టిఫికేషన్ అప్పుడు మన బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇస్తాం, అంటే ఆ ఫార్మెట్లో మార్చకుండా దే హ్యావ్ సెంట్ ఇట్ టు ది డైరెక్ట్. ఆ లెటర్ మీ చేతికి ఇచ్చారు కాదు, ఇట్ విల్ బి డైరెక్ట్లీ మెయిల్ టు ది NABP. అయితే NABP ఎగ్జాము, లైసెన్సింగు అన్నీ పాస్ అయ్యి మన పని మనం చేసుకున్న టైంలో ర్యాండమ్ వెరిఫికేషన్స్లో ఆఫ్టర్ 3 or 4 yearsలో there was a letter came to me and indicating that your letter is, we are very suspicious and your father's name is indicated, which is different from your academic certificates and the NOC issued by the Pharmacy Council, that is nothing but the good standing. అంటే ఇక్కడ ఫార్మసీ కౌన్సిల్స్కి ఉన్న విలువ ఏంటి అంటే అదర్ కంట్రీస్లో దే ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ అకాడమియా అనేది పక్కన పెడితే, వన్స్ యూ గాట్ రిజిస్టర్డ్, ద థింగ్ ఈస్ 2 things. Number 1 is your license, like any other professions, healthcare professions only has the councils apart from the bar council, pharmacist, medical, dental, nursing, and the other council is bar council. Why the councils are there? Now we talk about councils very vague ga maatladtam, cheap ga maatladtam. Why the councils? Councils are there for regulating your concerned profession. The first function of the council of any profession is to regulate your profession. An engineer or not, an engineer is an engineer forever. But a pharmacist is not a pharmacist, a doctor is not a doctor, a nurse is not a nurse, until they get registered in the relevant council of their profession. You are a pharmacy graduate. Of course I am a law graduate. I am not a lawyer. So this is ఎందుకు వస్తుందంటే, ఇటువంటి ప్రొఫెషన్స్, రెగ్యులేటెడ్ ప్రొఫెషన్స్లో మీరు ఆ దాంట్లో రిజిస్టర్ అయిందాక అంటే మనకేంటంటే మన సర్టిఫికేట్లను ఇచ్చాం, 2 రోజులు 10 రోజులు నా సర్టిఫికేట్ రాలేదండి, నా రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ మనం వెంటనే అద్దెకించుకుంటే నెలకు 2 వేలు వస్తాయి. దట్ ఈస్ ది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది సికిల్ మైండెడ్ ఫార్మసిస్ట్ ఇన్ దిస్ కంట్రీ. మన ఫార్మసిస్ట్కి ఎవడో శత్రువు లేడు. మీ యొక్క జనాలను చంపడానికి ఒక లేమన్కి మీ సర్టిఫికెట్ని వాడికి అద్దెకిచ్చి వాడు జనాలను చంపే లైసెన్స్ మీరు వాడికి ఇస్తున్నారు. ఇవాళ 95% ఆఫ్ ది ఫార్మసీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఫార్మసిస్ట్. అంటే ద ఫస్ట్ మిస్టేక్ ఈస్ ద ఫార్మసిస్ట్. ద సెకండ్ థింగ్ ఏంటంటే, సరే అక్కడ పక్కెళ్దాం,
సరే వెరిఫికేషన్ తర్వాత ద NABP హ్యాస్ wrote ది లెటర్స్ టు ది ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్. 16 లెటర్లు రాసింది 3 సంవత్సరాల్లో, 2004 నుంచి 2007 వరకు. ఇది చేసిన తప్పు కదా, తెలిసి చేశాడో తెలియజేశాడో. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ నెవర్ రిప్లై. ఆయన 16 లెటర్లు రాసినా రిప్లై ఇలా. నాకు ఒక అలవాటు ఉంది జనంగా, నేను పోరాడినంతసేపు పోరాడతా, ఓపుకున్నంతసేపు ఉంటా. నెక్స్ట్ నేను కనుక పోరాటంలో దిగితే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, అమెరికాలో నా ఉద్యోగం పోయింది, రైటెడ్ ఫార్మసీలో ఉద్యోగం పోయింది. ఉద్యోగం ఏం చేశారు, నీకు ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సస్పెన్స్ అంటున్నారు, నీది ఇంకా పూర్తిగా లేదు, వీఆర్ రిమూవింగ్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ అన్నారు. యూ గో ఇన్ ది గూగుల్ అన్ఆపరేటివ్ వర్సెస్ రైటెడ్ అని కొట్టి రైటెడ్ ఫార్మసీ అని చెక్ చేసుకుంటే మీకు ఒక కేసు డీటెయిల్స్ వస్తాయి. నా ఉద్యోగం తీసేసినందుకు అమెరికాలో వాడి మీద కేసు వేశాను. నాకు $1,25,000 వచ్చినాయి కాంపన్సేషన్ కింద. అంటే ఎందుకు చెప్తానంటే, ఇది మనకి ఈ అసోసియేషన్ లీడ్ చేయాలన్నా, రేపు మీరు అప్కమింగ్ లీడర్లని మీరు చెప్పుకోవాలన్నా, మీ గురించి కాక మీతో పాటుగా ఉన్న 10 మందికి మీ ప్రొఫెషన్లోనో, మీరు ఏ అసోసియేషన్లో ఉన్నారో, మీరు రాజకీయంలో ఉన్నారో, ఆ ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఇక్కడికి వచ్చారు అంటే అది ఉపయోగం లేదు. అది ఉపయోగం అంటే లీడర్షిప్ అనేది నీ కోసం నువ్వు పోరాటమే కాకుండా నీ కోసం నీకున్నటువంటి పోరాట స్ఫూర్తిని 10 మందికి పంచగలిగిన వాడు మాత్రమే లేడు. ఎస్పెషల్లీ పాలిటిక్స్ సంగతి వదిలేద్దాం. ఇది జరిగిన తర్వాత నన్ను మా చుట్టాలతో సహా, ఫ్రెండ్స్తో సహా ప్రతి ఒక్కరు తిట్టినోళ్ళే. అరే నువ్వు అమెరికాలో ఉన్నావు, ఇండియాలో చేసినట్టు ఏమి వాళ్ళు లాయర్ మీద కేసు ఏంటి, ఈ గందరగోళం ఏంది. నేను వేసిన కేసు ఒకటి రాంగ్ఫుల్ డిస్మిసల్ అయితే, రెండోది చాలా కంపెనీలు అమెరికాలో నీకు చూపించినటువంటి లేబర్ సర్టిఫికేషన్లో చూపించినటువంటి శాలరీస్కును నీకు పే స్లిప్లో ఇచ్చే శాలరీస్ డిఫరెన్స్ ఉంటాయి. అంటే మనకు అవసరమైనప్పుడు కావాల్సిన లూప్ హోల్స్ వాడుకోవటమే తెలివిగలవాడు చేసే పని. ఆ డిఫరెన్స్ చూపిస్తే నాకు $1,00,000 దాకా డిఫరెన్స్ ఉంది. నేను ఆ కేసు వేయంగానే అమెరికాలో మా లాయర్ అన్నాడు 70% నాది, 30% నీది అన్నాడు. అంటే అక్కడ ఫీజులు అమెరికాలో ఏంటంటే బేరం మాట్లాడుకొని లాయర్తో వెళ్ళిపోవడం కాదు బాసు, 50-50 అనుకున్నాం. నేనేం చేశానంటే రైట్ ఎయిడ్ సిస్టంలో నన్ను ఇలా తీసేశారు, నేను ఇలా కేసు వేస్తున్నాను, పలానా లాయర్ దగ్గరికి వెళ్తున్నారని సిస్టంలో కొట్టేసి ఉద్యోగాన్ని రిజైన్ చేసి వెళ్ళిపోయి 2,000 మందికి వెళ్ళిపోయింది. అన్నప్పరెడ్డి అని పేరుంటే రైట్ ఎయిడ్ ఫార్మసీ వాడు ఇక జీవితంలో ఉద్యోగం ఎవరికన్నా అన్నప్పరెడ్డి అని పేరున్నా. అటువంటి సిచ్యువేషన్ ఆ రోజు ఏర్పడింది. అది అయిపోయిన తర్వాత జే మార్క్స్ అనే లాయర్ పెన్సిల్వేనియాలో నేను మొదలుపెట్టిన తర్వాత 50-50 మాట్లాడుకున్న మేము 90% నాది, 10% వాడే అయిపోయింది కేసు అయిపోయేటప్పటికి. కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు ఒక 80 మంది వాడి దగ్గరకు వచ్చారు. చివరికి రెడ్డి ఇవాళ నీది 60%, నాది 40 అన్నాడు. ఒకరోజు నీది 80 అన్నాడు, నాది 20 అన్నాడు. అంటే అంతమంది 70-80 మంది క్లయింట్లు వాడి దగ్గరకు వచ్చేసరికి వాడి ఇన్కమ్ పెరిగిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఆ కేసు గెలిచాం. ఆ కేసు గెలిచిన తర్వాత మళ్ళా NABP మీద కేసేసాం. మేము గెలిచాంరా, ఆంధ్రప్రదేశ్ వాడు 16 లెటర్లు 3 సంవత్సరాలుగా నీకు రిప్లై ఇవ్వకపోతే, వాడు రిప్లై ఇవ్వకపోతే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, మా లైసెన్స్ రెస్టోర్ చేయమని వేసాం. ఫైనల్గా NABP ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి ఎటువంటి సమాచారం రాకుండానే మేము పెన్సిల్వేనియా కోర్టులో ఆ కేసు గెలిచి ఐ రిస్టోర్డ్ యాజ్ ఎ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. అది ఒక పాయింట్. నాకు పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే గెలిచే ఊరుకోం కదా. నాకున్న చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఎవరిని గెలగను. నన్ను గెలికినోడు ఎవడైనా నేను చచ్చిపోయాననుకొని పోరాడుతూ అవుతాడు. ఇది నా ఫస్ట్ హ్యాబిట్. దీంతో అప్పుడు నాకు గుర్తు, అప్పటికి నేను ఉన్న ఉద్యోగం పోయింది, ఇండస్ట్రీలో పనిచేసాను. నా ప్రొఫైల్ కనుక మీరు లింక్డ్ఇన్లో చదువుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్రీ దగ్గర నుంచి మొదలెట్టుకొని ఫార్మకో విజిలెన్స్, క్లినికల్ రీసెర్చ్ దాకా అన్నింటిలో పనిచేశాను. రకరకాల వాటిలో పనిచేయటం వల్ల పూర్తిగా అన్నీ తెలియకపోయినా ఎంతో కొంత అన్నీ మాట్లాడుతుంటే వీడి మేధావి అనుకునే అవకాశం వల్ల నేను అంత పెద్దోడయ్యాను. ఇది ఏం జరిగిందంటే, ఇలా నా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు ఎప్పుడైనా ఫాలో అయితే 25,000 ఫాలోవర్స్ ఉంటారు. 25,000. ఐ హ్యావ్ ద వైడ్ కనెక్షన్. ఇవాళ నా బలం ఏంటంటే నా మనీ కాదు, నా ఇది కాదు, నా నెట్వర్క్ అని చెప్తున్నా. యు ఆర్ హియర్ టు మేక్ ఎ నెట్వర్క్ ఆఫ్ యువర్ ఫెలో ప్రొఫెషనల్స్ అండ్ ఫెలో రిలవెంట్. దీంట్లో మీ నెట్వర్క్ చేసుకోవడానికే ఇక్కడికి వచ్చారనే ఒకే ఒక్క పదం మీ మైండ్లో ఉంటే యూ డెఫినెట్లీ బి ఎ లీడర్. ఇదే లీడర్ అవడానికి ఈ వయసు ఇదనేం లేదు.
అదే సమయంలో నా ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే, అలా అయిపోయిన తర్వాత ఇండియా వచ్చాను. 2006లో ఇండియా వచ్చాను. అబ్జర్వ్ చేస్తే ఏం అర్థమైందంటే, నాకు అక్కడ 23 సంవత్సరాలుగా ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్ జరగలేదు. మనంతా గుర్తు దించుకుంటున్నారుగా, 15 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగలేదు, అన్నపరెడ్డి ఆపేశాడు, అన్యాయం జరిగిపోయింది, అందుకనే ఎలక్షన్ పెట్టామని గుర్తు దించుకున్నారు కదా. నేను ప్రెసిడెంట్ అయ్యే నాటికి 23 సంవత్సరాలు ఎలక్షన్ జరగల. వాసిరెడ్డి రామారావు గారు ఆయన ఒక కాంపౌండరు, గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ కాదు, ఫార్మసీ సర్టిఫికెట్ మీద ఆయన 23 సంవత్సరాలు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. మీకు చెప్పాల్సిన సీక్రెట్ ఏంటంటే, టెక్నికల్గా ఈ రోజుకి అన్నపరెడ్డి ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్, కుర్చీలో లేడు. అదేంటనే చెప్తా. ఏంటంటే, మీకు రాజ్యాంగంలో ఏ పదవికైనా ఒక పదవి కాలం ఉంది. మనం చూసాం, సర్పంచ్లందరూ వెళ్ళిపోయారు ఇంటికి. ఫార్మసీ కౌన్సిల్లో ఒకసారి మెంబర్ అయినోడు 5 ఏళ్ళు లేదా అండ్ 5 years and until the successor has been appointed. అంటే మీరు ఎలక్షన్ ప్రాసెస్లో కనుక వచ్చుంటే మళ్ళా ఎలక్షన్లో వచ్చిన దాకా నువ్వే దాని మెంబర్. ఎలక్షన్ జరగకపోతేనే కదా. నామినేటెడ్ అయ్యి ఉంటే నామినేషన్ ప్రాసెస్లో గవర్నమెంట్ మారినప్పుడల్లా మార్చినప్పుడు నామినేట్, అంటే ఈ మధ్యలో 3 సార్లు నామినేటెడ్ మెంబర్లు మారారు, మీరు గమనించారు. అన్నపరెడ్డి వాళ్ళ టీం బోలా, వాళ్ళు బౌలింగ్ చేస్తానే ఉన్నారు, బ్యాటింగ్ చేస్తానే ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే, దిస్ ఈజ్ ద టెక్నికాలిటీ. ఈ టెక్నికాలిటీలో నేను అండ్ వాడికి చెప్పాను 2006లో యతిరాజుకి, వాసిరెడ్డి రామారావుకి, ఇద్దరికి. అప్పట్లో నేను ఫుల్ సూట్లోనే ఉండేవాడిని, మామూలుగా అసలు ఉండేవాడు కాదు, ఫుల్ సూట్లో ఉన్నాం. అంత మనం దిగిపోయి వెళ్ళిపోయి చెప్పేసి, అరే బాబు 2006లో చెప్తున్నా, ఎలక్షన్ పెట్టించి, అరే రిజిస్టారు నువ్వు చేసిన దానికి నీతో ఛాయ్ చెప్పించి ఆఫీస్లోంచి బయటకు వెళ్తానని చెప్పాను. చేశాను, చివరికి చేశాను ఆ పని. యతిరాజు అన్నోడితే ఛాయ్ తెప్పించినాకే నేను ఆఫీస్ ప్రెసిడెంట్ అయ్యాను. అది నా యాటిట్యూడ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. అంటే దానికోసం నా బెస్ట్ లైఫ్ ఫార్మకో విజిలెన్స్ అనే టాప్ 2 కంపెనీస్లో ఉన్న దాన్ని వదులుకొని ఇండియా వచ్చి నేను అనుకున్నది చేయడానికి దేనికి వెనకాడలేదని మాత్రమే చెబుతున్నాను. దట్ ఈస్ వన్. అలా అనుకోకుండా ఎక్కడెక్కడో అమెరికాలో ఉండి ఏదో పని చేసుకోవాల్సిన ఇవాళ ఇలా అయిపోయింది. వచ్చిన తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేను ఒక టీఎన్ సెషన్ మాదిరిగా ఫీల్ అయ్యాను. ఇదేదో ఎలక్షన్ కమిషన్లో ఆయన సంస్కరణలు తెచ్చాడు, ఫార్మసీ కౌన్సిల్లో కూడా మన విపరీతమైన సంస్కరణలు తీసుకొచ్చేస్తే భవిష్యత్తులో ఏదో రాజ్యసభ నెంబరు లేకపోతే ఏదో అయిపోతాం మనం అని మనం ఎక్కువ ఊహించుకునే పదం వాడుతున్నాం. ఆఫ్టర్ 15 years ఎక్కువ ఊహించుకొని మనం ఏం చేసామంటే 95% ఫార్మసీ మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు లేరు. ఈ సంగతిని 95% ఫార్మసిస్టులు అయితే ఆన్ రికార్డు కనపడుతున్నారు. ఆన్ రోల్ ఆఫ్ ది మెడికల్ షాప్స్లో వీళ్ళు లేరు. అంటే వీళ్ళందరినీ ఎంప్లాయ్ చేయగలిగితే ఒక 60,000 మందికి నేరుగా ఉపాధి కల్పించగలిగేటువంటి కెపాసిటీ, ఆర్డరబుల్ కెపాసిటీ, ఎన్ఫోర్స్మెంట్ కెపాసిటీ ఫార్మసీ కౌన్సిల్కి ఉంది అని బయటకు చెప్పిన తొలి వ్యక్తి నేనే అని నేను చెప్తాను. అంటే 2010, 12 ఆ టైంలో మీరు రెన్యూల్కి ఎవరన్నా వచ్చుంటే, రెన్యూలు 12 ఆ టైంలో సాయంత్రానికి అయిపోయినాయా కాలేదా? సాయంత్రానికి. అదే క్రమంలో 30 రోజులు 30 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసిన విషయాలు చెప్తున్నా మీకు. ఇవాళ నేను బ్యాడ్ మంచి చెడు ఎందుకయ్యానంటే, నేను సీట్లో కూర్చోగానే అబ్జర్వ్ చేసిన విషయాలు కొన్ని. 30 సంవత్సరాలుగా రెన్యూల్ లేకుండా ఫార్మసీ మెడికల్ షాప్, ఫార్మసిస్ట్ రెన్యూల్ లేకుండా షాపులు నడుస్తున్నాయి. దిస్ ఇస్ 2 things. One is the license of the pharmacist, other one is drug license issued by the drug control department. Drug control department under 64, 65 clauses లో లేకపోతే ఫార్మ్ 1920లో they issue the drug license based on only one valid reason, where the pharmacist is registered and certificate is valid or not. వాళ్ళు డబ్బులు తీసేసుకొని ప్రతి 5 ఏళ్ళకి, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి 30 ఏళ్ళుగా రెన్యూల్ కానీ సర్టిఫికెట్లు మేము 3,300 రద్దు చేశాం. మేము చేసిన పని అది 2011లో మేము చేసిన పని అది. సెకండ్ పాయింట్ ఈస్ 14,400 సర్టిఫికెట్స్ ఇష్యూడ్ ఆన్ ది డేట్ ఆఫ్ 31/12/1969. ఒకే రోజు 14,400 సర్టిఫికెట్లు క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు అనబడే కాంపౌండర్లు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 69కు ముందు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు లేటర్ దే బికమ్ ద రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు. వాటిల్లో అథెంటిసిటీ బయటకు తీసుకురావాలని ప్రయత్నించాం. తర్వాత ఈ 3,300 సర్టిఫికెట్లో నాది జెమిని టీవీలో ఒక యథార్థమైన ఇంటర్వ్యూ మీరు చూసుంటే
దాంట్లో ఒక మాట చెప్పారు, 3300 మంది అంకిత భావం కలిగిన ఉన్నతమైన ఫార్మసిస్టులు చనిపోయి స్వర్గలోకంలో ఉంటూ వృత్తి మీద మక్కువతో ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు అని చెప్పారు. వాళ్ళు చనిపోయి 33 ఏళ్ళు అయింది. వాళ్ళ సర్టిఫికెట్ల మీద మెడికల్ షాపులు నడుస్తున్నాయి. నేను వాళ్ళ కించపరచలా. వృత్తి మీద మక్కువతోటి స్వర్గలోకంలో నుంచి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ షాపులు నడుపుతున్నారంటే యాంకర్కి అర్థం కాల. తర్వాత when I dig that, 29 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఏడీలు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫ్రాడ్. మీకు కొంతమందికి నేను మీ వాట్సాప్లో పంపించాను 300 పేజీల రిపోర్టు. దాన్ని మీరు ఎవరైనా చదివారలేదు నాకు తెలియదు. నేను దాన్ని గవర్నమెంట్కి ఇచ్చాను. ఎప్పుడైతే నేను దాన్ని గవర్నమెంట్కి ఇచ్చానో డ్రగ్ ట్రేడ్ మాఫియా, డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇద్దరికీ నేను కామన్ శత్రువునయ్యాను. వీడెవడుగా అన్నపరెడ్డి అనేవాడు వచ్చి 3 నెలలు కాలేదు, వీడు గందరగోళం చేస్తున్నాడు. నేను చేసిన ఇంకొక తప్పు ఏంటి, ఇది తప్పని అనుకున్నాం ఆఫ్టర్ 15 years. ఇంకో తప్పు ఏంటంటే, స్వతహాగా లీడర్షిప్ లక్షణాలు ఉన్న నాకు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్ కాగానే ఏ రాష్ట్రంలో ఎవడు ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఏ రాష్ట్రంలో ఎవడు రిజిస్ట్రార్గా ఉన్నాడని చెక్ చేసి తెలుగుదేశంలో ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు, గుట్లవల్లేరు ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన ఏం చెప్పాడంటే, స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వాలి, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలని తిరుగుతూ ఉంటాడు. నేను అదే పాయింట్ తీసుకొని ఆయన స్ఫూర్తిగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్కి హక్కులు ఇవ్వాలి. కాలేజీలు విజిటింగ్లో మీరు వచ్చి డైరెక్ట్గా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీరెవరన్నా కాలేజీలో పోవడానికి మాకు ఇంటిమేట్ చేసి మీరు వెళ్ళాలి. కాలేజ్ అప్లికేషన్స్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ నుంచే ప్రాసెస్ అవ్వాలి. ఆ విధంగా మన ఇప్పుడు వాళ్ళ మీరు కాలేజీల్లో మీరు చాలామంది ప్రిన్సిపల్స్గా ఉన్నారు. యూ డే టు డే డీల్ విత్ పీసీఐ, మీ అకాడమిక్ అప్రూవల్స్ కానివ్వండి, రెన్యూవల్ రకరకాల పనుల్లో మీరు పీసీఐ తప్పుతూ కానీ మీరు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్తో ఇంటరాక్ట్ అయిన సందర్భం ఒకటన్నా ఉందా? లేదు. ఎప్పుడు వస్తారు నా దగ్గరికి, సార్ మా కాలేజీ అప్రూవల్ లెటర్ లేదంటున్నారండి, మీ వాళ్ళు చేయనంటున్నారండి, లేకపోతే మా బ్యాచ్కి 2026 బ్యాచ్ 2019 బ్యాచ్కి 2026లో మాకు అప్రూవల్ ఇచ్చారు. 2019లో చదివినోడికి 26లో అప్రూవల్ ఇటువంటి అంటే 2019 నుంచి మేము దాన్ని రిజిస్టర్ చేసుకుని రావాలా? 2019 నుంచి 26 దాకా జరిగిన చదివినోళ్ళు ఉద్యోగాలు లేకుండా రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? ఇటువంటి ఎప్పుడన్నా అకాడమిక్ ఫార్మసీ కౌన్సిల్ అడ్రస్ చేసిందా? చేయలేదు. ఈ గ్యాప్ వల్ల చాలా విషయాలు చాలా ఆఖరికి ఏంటంటే, పిల్లలకి రిజిస్ట్రేషన్ అయిందా లేదా, కాలేజీకి అప్రూవల్ వచ్చిందా లేదా, ఎన్ని సీట్లు ఇచ్చారు, ఇంటేక్ ఏంటి, దాని తర్వాత మనం ఈ లోపల అంటే కొన్ని సందర్భాలు చెప్తే ఇక్కడ ఉన్న పేర్లు చెప్పను కానీ, కొంతమంది కాలేజీలో పీసీఐకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ బయట నుంచొని, అన్న నన్ను లోపల రానిట్లేదన్నా, నేను ఏదో కాగితం ఇద్దామని వస్తాయని చెప్పాను. పేర్లు చెప్పను. 2 నిమిషాల్లో ఫోన్ చేసి ముందు లోపల తీసుకెళ్ళాను, ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పాను. అఫ్కోర్స్ నేను పేరు మన మిత్రులే అంటే నేను గొప్ప చూడట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో కూడా వీ హెల్ప్డ్ ది కాలేజెస్ వితౌట్ ఎనీ కమిట్మెంట్ ఆర్ లాబింగ్. ఇది కాదు కావాల్సింది, మన మధ్యలో ఒక బాండింగ్ ఉంటే, అన్నపరెడ్డి ఇంకొక ఆయన మన బాండింగ్ ఉంటే, నీకు నేను పని చేయాలంటే నాకు చేతనైన పని అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. అటువంటి నెట్వర్క్ని, అటువంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసేవే అసోసియేషన్స్. దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్. సో వీఆర్ నాట్ డిఫరెంట్ అనే దానికంటే, యూ సీ ది సేమ్ ఇన్ ఎనీ అసోసియేషన్. టైటిల్ సేమ్, యూ గాట్ ఎ టైటిల్, యూ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ అంతా బాగానే ఉంది. కానీ యాక్షన్ పార్ట్ ఈస్ డిఫరెంట్, ద లీడర్ పార్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ యువర్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఈస్ డిఫరెంట్. నాతో కొంతమంది డిమాండ్ చేశారు నాకు ఇదే కావాలని. కొంతమంది సార్ నన్ను చిన్నపుచ్చారు, నన్ను డిగ్రేడ్ చేశారు అన్నారు. కొంతమంది ప్రమోషన్ ఇచ్చాడు ఎట్టావి చెప్పడుగా థ్యాంక్స్ ఎట్టావి చెప్పడం. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నిన్న మీరందరూ ఘంటసాల పాటలు ఏంటంటే, నేను కిషోర్ బాబు, శ్రీనివాస్ బాబు గొంతు చించుకొని దీని ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. ఎవరెవరికి ఏం చేయాలి ఏంటి అనే దాంట్లో ఐ బిలీవ్ దట్ మేము ముగ్గురం పైన కూర్చొని ఒక మంచి ప్రయత్నం చేసి ఒక మంచి టీంని అయితే తెచ్చామని నేను అనుకుంటున్నా.
ఇఫ్ ఎనీబడి ఇంకా అబ్జెక్షన్స్ ఉంటే వీఆర్ స్టిల్ ఏబుల్ టు అడ్రస్. వీ వాంట్ 2 things. స్టాలిన్స్ ఇక్కడ ఈ పరిస్థితుల్లో స్టాలిన్ సినిమా ఇది చూస్తే నువ్వు పోయి 10 మందికి చెప్పంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు పోయి మరి 10 మందిని తీసుకురాకపోతే నువ్వు లీడర్ ఎట్ అవుతావు. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ అసోసియేషన్ ఈస్ ఇఫ్ యూ కెనాట్ బ్రింగ్ 10 members into the association, if you are how do you consider as a leader? At least 10 మందికైనా నువ్వు లీడర్ అని తెలియాలి కదా. సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. Every member, every state head, every zonal head, every member, division members, take it as a commitment before 1 quarter. ఈ క్వార్టర్ మనకి ఏప్రిల్, మే, జూన్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఇదే తరహాలో కంటిన్యూ అయ్యి జరగాలంటే ఆ పారామీటర్స్ చెప్తాను. బిఫోర్ దట్ టేక్ ఇట్ యాజ్ ఎ కమిట్మెంట్ ఇన్ యువర్ మైండ్ యువర్ సెల్ఫ్. ఐ షుడ్ బ్రింగ్ 10 members. నా కోసం కాదు, మీకోసం కాదు. మీరు తీసుకున్న పోస్టుకి మిమ్మల్ని 10 మంది మీరు లీడర్గా గుర్తించాలంటే మీ వెనక 10 మంది ఉండాలి. అవునా కాదు? ఈ మాట చప్పట్లైనా కొట్టండి, లేకపోతే యాక్సెప్ట్ అన్నీ చేయండి. అంటే మీరు కొట్టడం ఉద్దేశం లేకపోతే 10 మందిని నేను తీసుకులేకపోతే నీకు నువ్వు లీడర్షిప్ తీసుకొని అరే నేను ఫలానా దానికి లీడర్ అని చెప్పుకోవడానికి నీకు 10 మంది ఉండాలి కదా. నా కోసం చేయొద్దు, మీకోసం చేయండి. ఒప్పుకుంటారా? చేస్తారా? చెప్పట్లేదు ఎవరు. చేస్తారా? చేస్తారు. అలాగే పెద్ద పోషన్లు తీసుకున్నారు చాలామంది ఛాలెంజింగ్గా. వాళ్ళకి చెప్పేది ఏంటంటే నాకు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ మెంబర్లతో పాటు టార్గెట్ 5 అదైనా టార్గెట్ 5 ఇన్స్టిట్యూషనల్ మెంబర్స్. ఇక నెక్స్ట్ పార్ట్ అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుంది, మరి బేరవాడి అంటాడు. నెక్స్ట్ మీకు అందరికీ తెలుసు మీరు ఎందుకు వచ్చారో, నేను ఎందుకు ఉన్నానో, ఇవాళ మనందరం ఏం మాట్లాడుకుంటాం. వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ మనందరినీ ఇవాళ కలిపిన కారణాలు 2-3 ఉన్నాయి. మొట్టమొదటి కారణం వ్యాక్యూమ్ అనుకోండి, ప్యారలైజేషన్స్ ఆఫ్ ది అదర్ అసోసియేషన్స్ కానివ్వండి. ఎక్కడ ఇందాక కిషోర్ బాబు వివరించారు, కొన్ని అసోసియేషన్స్ ఏ పని చేయకపోవడం వల్ల, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల, సేమ్ యువరత్న బాలకృష్ణ నవరత్నాలు రాసుకునేదాకా వాళ్ళే పెర్ఫామ్ చేయటం వల్ల, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం వల్ల యువరత్నాలందరూ పక్కనోడికి నవరత్నాలు రాసే పని చేస్తున్నారు, కానీ యాక్షన్లు అయితే వేయలేదు. సరే పేర్లు వద్దు, అసోసియేషన్ పేర్లు వద్దు. ఇక్కడ మీరందరూ యువరత్నలే. మీకు నవరత్నాలు రాసుకునే అవకాశం మీరు రాసుకోవద్దు, మాకు రాయొద్దు, పక్కనోడికి రాయొద్దు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ పెర్ఫార్మెన్స్ ఏదో చూపించాలి. ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ టుడే. నెక్స్ట్ 3 monthsలో ఇదే స్థాయి మీటింగు ఏ జోన్ వాళ్ళు బాధ్యత తీసుకొని నిర్వహిస్తారో మనం చివరిలో మాట్లాడుకొని అనౌన్స్ చేసుకుందాం. టుడే విల్ డిసైడ్. ఏప్రిల్, మే, జూన్ 2nd quarter అయిపోతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఇక్కడ 4-3 మరి జోనల్ కోఆర్డినేటర్స్, లేకపోతే కీ లీడర్స్ ఆఫ్ ది మరి డివిజన్స్కి తీసుకున్నారు కదా, అకాడమిక్ డివిజన్ అనో, ఉమెన్స్ డివిజన్ అనో, రెగ్యులేటరీ అనో, మనం ఇచ్చిన వాటిలో వాళ్ళలో చొరవ కలిగిన వ్యక్తులు కిషోర్ బాబు గారి వాళ్ళు ఎలా బాధ్యత వేసుకొని ఈ ప్రోగ్రాంను పూర్తి చేశారో, రేపు ఆ బాధ్యత వేసుకునే వాళ్ళు ఎవరో కూడా ఈ లోపలనే ఆలోచించుకోండి. నా మైండ్లో ఉంది, నేను ఇప్పుడే చెప్పను. అయితే అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఈజ్ ఫైనాన్సెస్ ఆఫ్ అన్ అసోసియేషన్. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఏ అసోసియేషను నిలబడదు. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్న 30 మంది 40 మంది అంటే జనరల్గా మన ఐపీజీఏ పార్టీల్లో ఈవెన్ ఎస్సీసీ అయినా కూడా 60 మంది తక్కువ, 70 మంది తక్కువ కాకుండా మనం హోస్ట్ చేసాం, జరిపాం, లిబరల్గా చేసాం అనే విషయం గత పార్టీల్లో, గత మీటింగుల్లో వచ్చిన వాళ్ళకి తెలుసు. ఎస్పెషల్లీ అరకు అది తెలుసు. ఈసారి వెరీ పర్టికులర్గా ఫోకస్డ్గా ఏం చేసామంటే వీ వాంట్ ఓన్లీ పెర్ఫార్మింగ్ లీడర్స్. ఓన్లీ పెర్ఫార్మింగ్ లీడర్సే, మిగతా వాళ్ళు వద్దు. యాస్పిరేషన్ ఉండాలి, నా కమిట్మెంట్ ఇవ్వాలి, పని చేయాలి, నేను ఎదగాలి అనేటువంటి వాళ్ళని మాత్రమే పిలవాలని నెంబర్ గురించి మేము ఆలోచించాల. ఓన్లీ పర్టికులర్గా ఒక రెఫరెన్స్ తోటి ఈయన ఐపీజీఏలో పనిచేయడానికి నేను సిద్ధం అని ఎవరిని పిలవాలి. నాకు ఉంది ఆలోచన అనుకున్న వాళ్ళందరినీ కిషోర్ బాబు గారి రెఫరెన్స్తో కొంతమంది, నా రెఫరెన్స్తో కొంతమంది, శ్రీనివాస్ బాబు లేకపోతే మీ బోట్ వాళ్ళు చెప్పిన వాళ్ళతోటి అన్న మన వాళ్ళు పని చేయాలనుకున్నారు, ఇంట్రెస్ట్ ఉన్నారు ఐపీజీఏ అన్న వాళ్ళని మాత్రమే పిలిచాం. కారణం ఏంటంటే దిస్ మెసేజ్ విల్ గో టు ది లైవ్లోది కానివ్వండి. ఆల్రెడీ 10-15 రోజులుగా మనం
సోషల్ మీడియాలో చేస్తున్న అల్లరి చాలా అసోసియేషన్లకు ఆల్రెడీ గుబులు పుట్టించేసింది. అలా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. మనం అది అక్కర్లేదు, మనకి ఎవరికి ఏమైంది అనేది కూడా అక్కర్లేదు. మనం ఎలా ఎదగాలి అనే పాయింట్ని ఆలోచించుకున్నప్పుడు మనకున్నటువంటి ఇవాళ మీరు రావడానికి ఇంకొక ముఖ్య కారణం మీరేమన్నా అనుకోండి, ఐపీజీఏ ఈజ్ హోస్టింగ్ ది డైమండ్ జూబ్లీ ఆఫ్ ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ ఇన్ న్యూఢిల్లీ 75th ఐపీసీ అనేది ఇవాళ ఐపీజీఏ కండక్ట్ చేస్తుంది. కాబట్టి గతంలో మనం పనిచేసిన అసోసియేషన్లు మనకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఐపీసీ ఇయర్ 75th ఇయర్లో మనం ఐపీజీఏలో ఉంటే మన ప్రొఫైల్కి పనికొచ్చేటువంటి మెడలో ఒక ట్యాగ్ మనకు వస్తుంది అనే ఆలోచనతో కూడా చాలామంది వచ్చారంటంలో నిస్సందేహంగా అనుమానం లేని విషయం. అవునా కాదా? అవునా అవునా కాదా? కొంతమందికి తెలియకపోవచ్చు ఐపీసీ జరుగుతుందని, అట్లాంటి వాళ్ళు తప్ప. ఐపీసీ జరుగుతుందని తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. ఐపీసీ జరుగుతుంది 75th ఐపీసీ అని ఉన్నట్టుగా మాట్లాడుకున్నాం. కాబట్టి దట్ ఆపర్చునిటీ ఈజ్ మై ప్రామిస్ టు యూ ఆల్. మై ప్రామిస్ టు యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అతుల్ కుమార్ నాసాజీ. ఆంధ్రప్రదేశ్ is the only I don't say only association, but is always the best performing in the national. ఇది కాపాడుకోవాలంటే మొన్న జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళకి నాసాజీ చెప్పాడు 10,000 వస్తారు 12,000 వస్తారు కాదు. ఈసారి ఐపీసీ ఈ రిజిస్ట్రేషన్స్ ఆర్ బీయింగ్ క్లోజ్డ్ అట్ 6,700. జస్ట్ టెల్లింగ్ యూ 6,700 రిజిస్ట్రెంట్స్ తోటి ఐపీసీ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి. Among that, with all your support, I expect 2,000 from Andhra Pradesh. 2,000 ఎప్పుడు వెళ్తున్నారు? 1,500 1,600 మంది వెళ్తానే ఉన్నారు. అంటే 6,000లో 2,000 కనుక మీరు అందరూ, అంటే 8 డివిజన్స్ ఉన్నాయి, 50 కాలేజీలు మన దగ్గర రిప్రజెంటింగ్ ఉన్నారు. 50 కాలేజీలు 8 మంది డివిజన్స్ కలిసి కాలేజీకి 50 మంది వచ్చినా 50 మంది వెళ్తున్నారు కదా, ఎన్నే కాలేజీ నుంచి 50 మంది వెళ్తున్నారు కదా. 50 మంది కనుక మనం చేయగలిగితే 2,500 అంటే 2,000 రిజిస్ట్రేషన్కి దగ్గరగా మనం ఐపీసీకి మనం చేసి తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ద ఫండింగ్ సపోర్ట్ టు ది ఐపీసీ 75th ఐపీసీ బై ది ఐపీజీఏ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనుక మనం అందరం కలిసి చేయగలిగితే వాట్ ఐ ప్రామిస్ ఎఫర్ట్ యువర్ ట్యాక్స్ ఆ కమిటీ ఈ కమిటీ అనేది పక్కన పెడితే ఐ సీ దట్ ఐపీసీలో ఒక సింగిల్ స్టేట్ నుంచి బెస్ట్ నెంబర్ ఇచ్చిన స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టగలిగితే మీ అందరినీ ఐపీసీ మెయిన్ స్టేజ్ మీద శాలువలు కప్పించే పూచి నాది. డైరెక్ట్గా అందరికీ మొత్తాన్ని టోటల్ టీంని ఐపీసీ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇది ఐపీసీ చైర్మన్ మ్యాన్కైండ్ చైర్మన్ ఇవాళ అటువంటి అంటే మిగతా తర్వాత మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ ట్రేడింగ్ ఇది లీడర్షిప్ అనేది ప్రూవ్ అయ్యేది ఎక్కడంటే ఇటువంటి విషయాల్లో. ఆ అవకాశాన్ని అందరూ కలిసి చేస్తే నీకు గౌరవం నాకు గౌరవం. ఇక అదే సమయంలో మీ అందరి సహకారం లేకుండా ఏది జరగదు. ఇఫ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఐ స్టిల్ బి రిమైన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఐపీజీ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో దీన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో మీరు అందరూ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు బి ది పార్ట్ ఆఫ్ దిస్ 75th ఐపీసీ అండ్ 57 years old ఐపీజీఏ, దీనిలో మీరు అందరూ కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటే మనందరం కలిసి పనిచేద్దాం. ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత మనం వేరే ఇంకొంచెం అదర్ ఇష్యూస్ మాట్లాడుకుందాం. ఎజెండా పాయింట్స్ విల్ కంటిన్యూ.